మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ మినీ ఇడ్లీ పోపు వేస్తున్నానండి. మినీ ఇడ్లీ మార్నింగే వేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు, కారము, పసుపు, కొంచెం సాంబార్ పొడి కలిపి పెట్టుకున్నానండి. తిరువాతలకు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, నూగులు, ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఇది పక్కకండి, వేరే దానికి అన్నీ పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు పోపు దినుసులు వేస్తానండి. బాగా ఇవి కొంచెం ఎర్రగా కాగడాలండి. సిమ్లోనే పెట్టుకున్నాను మంట. మినపప్పు అనేది కొంచెం రెడ్గా కావాలండి. ఎరుపు వచ్చేంత వరకు మినపప్పు బాగుంటుంది. పంటి కింద పడితే చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం ఎక్కువ వేసుకున్నానండి మినపప్పు. ఇప్పుడు కట్ చేసుకున్న మిరపకాయ వేస్తానండి. సన్నగా తరుపుకోండి. ఒక దానిలో 4 చీలికలు చేసుకోండి. వేగే వరకు చిన్నగా అయిపోతాయి, బాగుంటుంది. ఎక్కువ రోస్ట్ వేయించుకోకండి, గ్రీన్గా ఉండండి. కరివేపాకండి, కొంచెం ఇంగువ, ఇప్పుడు ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ వేసుకోవాలండి. సన్నగా తరగాలండి ఆనియన్స్. బాగా కలుపుకొని వేయించుకోండి. కొంచెం రోస్ట్ కావాలండి ఆనియన్స్, బాగుంటుంది. మరీ ఎర్రగా వేయించుకోకూడదు, మీడియంగా వేయించుకోవాలండి. బాగుంటుందండి ఆనియన్స్ వేసి మినీ ఇడ్లీ పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ వేసానండి. అంతా ఇడ్లీ వేసి కలిపేసేయాలండి. అంతా కలిపి మళ్ళీ చూపిస్తానండి. అంతా ఇట్లా కలుపుకోవాలండి. కొంచెం బాగా మగ్గినాక ఇప్పుడు కారం వేస్తానండి. ఉప్పు, కారము, పసుపు, కొంచెం సాంబార్ పొడి కలిపినానండి దీనిలో. ఇది కొంచెం గన్ పౌడర్ లాగా ఉంటుంది అనమాట. అంతా కలిపేసుకున్నాను కదండి, కొంచెంసేపు మగ్గిస్తాను. అంత గిన్నెలు వేసి కలుపుకున్నానండి. నేను పెన్నంలో కలపనీకే రాలేదు. ఇట్లాగా అన్ని గిన్నెలు వేసేసి కలిపేసుకున్నాను. కలిపి మళ్ళీ పెన్నంలో వేసి మగ్గిస్తున్నానండి. కొంచెం నువ్వులండి, వేయించి పెట్టుకున్న నువ్వులు,
సన్నగా తరిగిన కొత్తిమీర అండి. ముందే వేసి పెట్టుకోవాలండి. ఇడ్లీ వేడివేడిది వేస్తే బాగుండదండి, కచ్చకపోతుంది మొత్తం పెన్నము. మనము మార్నింగే వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇడ్లీ తొందరగా ఏగిపోతాయండి. వేడివేడి ఇడ్లీ అయితే పెన్నానికి అంటుకుపోతుందండి. ఇడ్లీ రవ్వ కదా, అంటుకుపోతుంది. ముందే మార్నింగే మనం వేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. తొందరగా కలపనికి కూడా వస్తుంది అన్నమాట. కొంచెం ప్లేట్ వేసుకున్నాను నేను. అయిపోయిందండి. అయిపోయిందండి. ఒకటి టేస్ట్ చూస్తానండి. చూస్తున్నానండి బాగుందో లేదో. చాలా బాగున్నాయండి. బా సూపర్ ఉన్నాయండి. మా వారికి ఇచ్చేస్తానండి. ఇంకొకటి తీసుకున్న పుల్ల. బా ఎంత టేస్ట్ ఉన్నాయండి. బాయ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా వారికి ఇచ్చేసి వచ్చినానండి.